అందరికీ నమస్తే అండి. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు, రేపు తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి దేశవ్యాప్తంగా. తమిళనాడులో ఎన్డీఏ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి చంద్రబాబు గారు వెళ్తున్నారు. అక్కడ తెలుగుదేశం పార్టీ ఏమీ పోటీ చేయట్లా. ఎన్డీఏ భాగస్వామ్యాల తరపున మాత్రమే ఆయన వెళ్తున్నారు. ఆయన వెళ్ళడం ఈ టైంలో రిస్క్ ఏమో అని కొంతమంది అంటారు. ఎందుకంటే అక్కడ ఎన్డీఏకి అంత సానుకూల పరిస్థితులు అయితే లేవు. అక్కడ బహుశా ఇండియా కూటమి అంటే డిఎంకే నేతృత్వంలో నడుస్తున్న ఇండియా కూటమే అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం 234 శాసనసభ స్థానాలు ఉన్న తమిళనాడు అసెంబ్లీలో డిఎంకే కూటమికి 135 నుంచి 160 స్థానాల వరకు, అంటే డిఎంకే, కాంగ్రెస్ వీళ్ళందరూ ఒక కూటమిగా ఉన్నారు కదా, ఈ కూటమికి 135 నుంచి 160 వరకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా రకరకాల సంస్థలు, సర్వే సంస్థలు చెప్తున్నాయి. మనకున్న సోర్స్ కూడా అదే, స్ట్రాంగ్ సోర్స్, నమ్మదగిన సోర్స్. ఎందుకంటే అక్కడ గడిచిన 5 ఏళ్లలో ప్రధాన ప్రతిపక్షంగా పనిచేయడంలో అన్నాడీఎంకే విఫలమైంది. గ్రౌండ్ లెవెల్లో బీజేపీ అయితే మీడియా పరంగా అండ్ నాయకత్వం పరంగా డెవలప్ చేసుకున్నారు తప్ప, గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ పరంగా బీజేపీకి ఏమీ అక్కడ బలమైన వ్యవస్థ లేదు. అన్నాడీఎంకేకి బలమైన వ్యవస్థ ఉన్నప్పటికీ నాయకత్వం లేదు. కాబట్టి ఈ రెండు పార్టీల మధ్య పొత్తుంది. అది అంత సఖ్యత లేని కారణంగా అండ్ గడిచిన కొన్ని సంవత్సరాలుగా ప్రధాన ప్రతిపక్షంగా ఫెయిల్ అయిన కారణం, అండ్ డిఎంకే మీద మరీ అన్ని వర్గాల్లో అంత వ్యతిరేకత లేని కారణం, పైగా అక్కడ ఈ ద్రవిడ సెంటిమెంట్, లోకల్ సెంటిమెంట్ ఎప్పుడూ కూడా వర్కౌట్ అవుద్ది అనమాట. ఇప్పుడు స్టాలిన్ గారు గత కొన్ని సంవత్సరాలుగా లాంగ్వేజెస్ విషయంలో కానీ కేంద్రంతో ఫైట్ చేయడం, అండ్ ఇప్పుడు డీలిమిటేషన్ బిల్లు విషయంలో కేంద్రంతో గట్టిగా ఫైట్ చేయడం, ఇవన్నీ చూస్తే అక్కడ వాళ్ళకు కొంత పాజిటివిటీ వచ్చిందనమాట డిఎంకేకి, స్టాలిన్ గారికి అండ్ ఇండియా కూటమికి. అందుకని అండ్ పైగా విజయ్, టీవీకే పార్టీ రూపంలో విజయ్ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చేస్తున్నారు. అంటే అన్నాడీఎంకే కూటమికి, ఎన్డీఏ కూటమికి పడాల్సిన ఓట్లు విజయ్ చీలుస్తున్నారు. సుమారుగా ఒక 12 నుంచి 15% ఓట్లు విజయ్కి వచ్చే అవకాశం ఉంది. సీట్ల పరంగా అయితే విజయ్కు అరౌండ్ ఒక 6 నుంచి 10 వస్తాయి అంటున్నారు. 6 నుంచి 10 సీట్లు రావచ్చు. ఓటింగ్ పర్సంటేజ్ మాత్రం అరౌండ్ 12 to 14, 15 వరకు రావచ్చు అనేది అంచనా. ఇక్కడ విజయ్ అన్నాడీఎంకే, బీజేపీని, ఆ కూటమికి వెళ్లాల్సిన ఓట్లు చీల్చేయడం, ఇలా అనేక కారణాలు ఉన్నాయన్నమాట. అందుకని అక్కడ డిఎంకేనే, అంటే ఇప్పుడు అధికారంలో ఉన్న ఇండియానే తమిళనాడులో మళ్ళీ అధికారంలో చేపట్టే అవకాశం ఉంది అనేది ఒక రకరకాల వ్యవస్థలు, రకరకాల సంస్థల అంచనా. అందుకని ఈ టైంలో ఎందుకు అక్కడ ఎలాగో తెలుగుదేశం పార్టీ పోటీ చేయట్లేదు కాబట్టి చంద్రబాబు గారు ఎందుకు రిస్క్ చేయడం అవసరమా అనేది. అంటే చంద్రబాబు గారితో ఎలా ఉంటుందంటే, ఎవరితో అయినా ఫ్రెండ్షిప్ ఉందనుకోండి ఆయనకి పూర్తిగా అల్లుకుపోతారు, పూర్తిగా కనెక్ట్ అయిపోతారు. ఎవరితో అయినా శత్రుత్వం ఉందనుకోండి అలా బద్ధ శత్రువులుగా మార్చుకుంటారు. చూడండి, 2019 ఎన్నికలకు ముందు అక్కడ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు తెలంగాణలో. దాంతో కేసీఆర్ని గెలిగారు. అప్పుడు 2019 ఎన్నికల్లో కేసీఆర్ జగన్కు సపోర్ట్ చేసి ఇక్కడ తెలంగాణ నుంచి రావాల్సినవి చాలా అడ్డుకొని అక్కడ మన టీడీపీ వాళ్ళ, మన రాష్ట్రానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుల ఆస్తులను అక్కడ స్తంభింపజేశారు. ఫైనాన్షియల్గా చాలా దెబ్బతీశారు. అండ్ 2019 ఎన్నికలకు ముందు బీజేపీతో కూడా భారీ స్థాయిలో యుద్ధం చేసి బీజేపీతో రాజకీయ వైరం కాస్త పర్సనల్గా వెళ్ళిన కారణంగా వాళ్ళు కూడా సీరియస్గా తీసుకొని టీడీపీ ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టి ఐటీ రైట్స్ చేయించి చాలా ఇచ్చేశారు. పోనీ కాంగ్రెస్తో ఏమైనా ప్రయోజనం వచ్చిందా అంటే రాలేదు. ఇప్పుడు ఆల్రెడీ పక్క రాష్ట్రాల వాళ్ళతో ఇప్పుడు కేసీఆర్తో అదే శత్రుత్వం ఉంది. రేవంత్ రెడ్డి గారితో మిత్రబంధం ఉన్నప్పటికీ కేంద్రంలో ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి ఇక్కడ రేవంత్ రెడ్డితో మరీ కలుపుకొని వెళ్ళలేరు. ఇప్పుడు స్టాలిన్తో కూడా శత్రుత్వం అవసరమా అనేది కొత్తగా వస్తున్న ఇదనమాట. అంటే ఒకవేళ గెలుపు అవకాశాలు ఉన్నాయనుకోండి, క్రెడిట్ చంద్రబాబు గారికి ఎంతో కొంత వస్తుంది. ఇప్పుడు మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, ప్రచారం చేశారు. ఆయన ప్రచారం చేసిన అన్ని చోట్ల కూడా ఎన్డీఏ అభ్యర్థులు గెలిచారు. ఆయన 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తే 6 చోట్ల ఎన్డీఏ అభ్యర్థులు, బీజేపీ వాళ్ళు గెలిచారు. 2 పార్లమెంట్ స్థానాల్లో ప్రచారం చేస్తే 2 అప్పట్లో గెలిచారు. అంటే ఆ క్రెడిట్ ఉంటుంది. కానీ ఇక్కడ చంద్రబాబు గారు వెళ్ళి ప్రచారం చేస్తే, ఒకవేళ ఆయన ప్రచారం చేసిన చోట ఓడిపోయారు అనుకోండి, అదొక నష్టం. పైగా పార్టీ గెలవలేదనుకోండి, అదొక నష్టం. అనవసరంగా లేనిపోయిన ట్రోల్స్ అనమాట. ఆయన రాజకీయ ప్రత్యర్థులకు అదొక అవకాశం. అయితే ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు కదా, మరి తప్పదు, బీజేపీ పెద్దలు అడుగుంటారు,
యాక్చువల్లీ బీజేపీ పెద్దలు కూడా అంత ఏముండదు. సో పొలిటికల్గా రిస్క్ అంతే. కొత్త శత్రువులను తయారు చేసుకోవడం అనుకుంటున్నా. ఏదో మన రాజకీయం, మన రాష్ట్రం, మన వరకు చూసుకుంటే సరిపోయేది. థ్యాంక్ యూ.